ఇటీవల ఐఐటి విద్యార్థులతో మాట్లాడుతూ ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే పెళ్లి గురించి ఉపాసన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కొందరు ఉపాసన పోస్ట్ విమర్శించగా మరికొందరు మద్దతుగా కామెంట్లు చేశారు. ఈ భిన్నాభిప్రాయాలపై ఉపాసన తాజాగా రియాక్ట్ అయ్యారు. మరోసారి తన పోస్టుపై వివరణ ఇచ్చారు ఉపాసన. తన పోస్టుపై ఆరోగ్యకర చర్చను లేవనెత్తినందుకు ఆనందిస్తున్నా, స్పందించిన వారికి థ్యాంక్స్ అంటూ పలు ప్రశ్నలు సంధించారు. అంతేకాదు ఏకంగా ఫ్యాక్ట్ చెక్ పేరిట తన పెళ్లి, సంతానానికి సంబంధించిన విషయాలను చెప్పారు. ఈ క్రమంలో ఉపాసన కొన్ని ప్రశ్నలు సంధించారు. ఒక మహిళ సమాజ ఒత్తిడికి లొంగిపోయే బదులు ప్రేమ వివాహం చేసుకోవడం తప్ప, సరైన భాగస్వామి దొరికే వరకే వేచి ఉండటం తప్ప అంటూ ప్రశ్నించారు. ఒక స్త్రీ పరిస్థితుల ఆధారంగా పిల్లలను ఎప్పుడు కనాలో ఎంచుకోవటం కూడా తప్ప అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. తాను 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నానని, వ్యక్తిగత ఆరోగ్య కారణాల వల్ల 29 ఏళ్ల వయసులో తాను ఎక్స్‌ప్రెస్ చేయాలని నిర్ణయించుకున్నానని ఉపాసన చెప్పారు. 36 ఏళ్ల వయసులో ఓ బిడ్డకు జన్మనిచ్చానని, ప్రస్తుతం తనకు 39 సంవత్సరాలని తెలిపారు. త్వరలోనే కవలలకు జన్మనివ్వబోతున్నానని కూడా ఉపాసన చెప్పారు. వ్యక్తిగత జీవితానికి ఎంతగా ప్రాధాన్యత ఇచ్చానో, కెరియర్ నిర్మాణానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. తన దృష్టిలో పెళ్లి, కెరియర్ ఒకదానితో మరొకటి పోటీ కాదని, ప్రతిదానికి ప్రత్యేక సమయం ఉంటుందని చెప్పారు. నాణ్యమైన అండాలను నిల్వ ఉంచుకోవడానికి సహాయపడేది ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీజ్ చేసిన అండాలను ఉపయోగించి గర్భం దాల్చవచ్చు. నిజానికి స్త్రీలకు అండాలను భద్రపరచుకోవటం అనేది ఇన్సిడెంట్స్ కాదు. మహిళలు అలా భద్రపరిచినప్పటికీ ఇది విజయవంతమైన పిండంగా మారుతుందని, విజయవంతమైన గర్భధారణ జరుగుతుందనడానికి ఎటువంటి గ్యారంటీ కూడా లేదు. అంతేకాదు ఎగ్ ఫ్రీజింగ్ ఖరీదైన వ్యవహారం. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. దీనికి ఒక ప్రణాళిక కూడా ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక ఆప్షన్గా మాత్రమే, అనివార్యమైన అవకాశం అయితే కాదు. ప్రస్తుతం అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే కొందరు ఈ ఎగ్ ఫ్రీజింగ్ ను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉపాసన చేసిన ఎగ్ ఫ్రీజింగ్ కామెంట్స్ చర్చకు దారితీసింది.